హాయ్, యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. నేను ఈరోజు శ్రీరామనవమి రోజు విజయవాడకి 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి మూలపాడు నగరవనం పార్కు. ఈ పార్కు ముఖ్యంగా ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళచే నడుస్తుంది. ఈ పార్క్ యొక్క చూడండి ఎంట్రన్స్ ఇది. ఈ పార్క్ ఎంట్రన్స్. మనం పార్క్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశేషాలని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం. అంటే ఇక్కడ ఈ పార్క్ విశేషాలని మనం చెప్పుకోవాలంటే చూడండి, ఇది ఎంట్రన్స్. మొత్తం ఇక్కడ టికెట్ కౌంటర్లు వస్తాయి. చిన్నారులకు 10 రూపాయలు, పెద్దలకు 30 రూపీస్. అంటే లోపల పార్కింగ్ అందులోనే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇక్కడి నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో అసలైన సిసలైన పార్క్ ఉంటుంది. దానికోసం అక్కడ వెహికల్స్ ఏర్పాటు చేశారు. ఈ సఫారీ ఏర్పాటు చేశారనమాట. ఈ సఫారీ ద్వారా మన లోపల ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్ని చూడొచ్చు. ఇదైతే విజయవాడకు దగ్గరలో మూలపాడు దగ్గర ఉన్నటువంటి బటర్ఫ్లై పార్కు. చాలా అద్భుతంగా ఉంటుందని విన్నాను నేను. లోపలికి వెళ్ళి మిగతా విశేషాలను కూడా తెలుసుకుందాం. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి తెలుసుకోబోయే ముందు మనం ఎంట్రన్స్లోనే టికెట్ తీసుకొని ఇక్కడ ఒక చిన్న వెహికల్ ఎక్కాను నేను. ఈ వెహికల్ ద్వారా మనకి లోపలికి పార్క్లోకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ పార్క్ వాళ్ళు అరేంజ్ చేశారు. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, స్త్రీలు, వాళ్ళు వెళ్ళలేరన్న ఉద్దేశంతో. అంటే ఇక్కడి నుంచి 400 మీటర్స్ దూరంలో అసలు సిసలైన పార్క్ ఉందంట. అందుకోసం చూసారా, ఈ వెహికల్ చేశారు. ఈ వెహికల్ ద్వారా మనం లోపలికి వెళ్తూ అక్కడ ఉన్న విశేషాలని, నిజంగా బటర్ఫ్లై పార్క్ అంటే బటర్ఫ్లైస్ ఉంటాయా లేవా, ఇలాంటి విశేషాలు, అక్కడ చిల్డ్రన్కి ఏమన్నా అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉందా, లేకపోతే అసలు ఈ పార్క్ విశేషాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మొత్తం తెలుసుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రకృతి అందాల మధ్యలో మన ప్రయాణం ప్రారంభమైందండి. ఇప్పుడు మనం మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఈ సఫారీలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. అయితే చుట్టూ అద్భుతమైనటువంటి పచ్చని చెట్లు, చల్లటి గాలి, ప్రకృతి మనసుకు తాకుతున్నట్లుగా అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనము ప్రతి అడుగు ఒక కొత్త అనుభవాన్ని, కొత్త ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇలా సఫారీలో జర్నీ చేయటం నిజంగా ఒక థ్రిల్గా ఉంది. ఈ సఫారీలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతత కలిగిస్తుంది. ఎందుకంటే నగర హడావుడి నుంచి దూరంగా తీసుకెళ్ళి మనసు ఒక నూతన శక్తిని ఇస్తుంది. ప్రతి క్షణం, ప్రతి దృశ్యం మనసులో నిలిచిపోయే ఒక జ్ఞాపకం అవుతుంది. ఇలాంటి ప్రకృతి ఒడిలో ప్రయాణం చేయటం అనేది మనం నిజంగా బిజీ లైఫ్లోంచి బయటకు వచ్చి స్ట్రెస్ నుంచి తట్టుకోవడానికి ఇలాంటివి జర్నీ చేస్తూ ఉండాలి మనం. అయితే ఈ సఫారీ జర్నీ మాత్రం అద్భుతంగా ఉంది. ఇక్కడ విశేషాల గురించి చెప్పుకోవాలంటే మనకు ఈ మూలపాడు బటర్ఫ్లై పార్క్లో మనకు యోగా సెంటర్స్ ఉన్నాయి, అలాగే ట్రెక్కింగ్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే జిప్ లైనర్ ఉంది, అలాగే మనకు అనేక అద్భుతమైనటువంటి రకరకాల మొక్కలు, ముఖ్యంగా ఆయుర్వేద మొక్కలు, ఇవన్నీ కూడా అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. పిల్లలకు కావాల్సిన ప్లే గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. నిజంగా ఈ జర్నీ మాత్రం అద్భుతంగా ఉంది. ఒక ఫారెస్ట్లో జర్నీ చేస్తున్నట్టుగా ఉంది. ఇక్కడే మనం పక్కనే ఒక ప్లే గ్రౌండ్ చూస్తున్నాం. పిల్లలంతా కూడా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ముందు హాయ్ చెప్పండి. చూసారా, ఈ ఆర్చ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వెదురు చెట్లు కానీ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఒక జస్ట్ వనంలో, ఒక అడవిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది.
ఇక్కడ అందరూ కూడా విజిటర్స్ వచ్చేసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఇది అంటే ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. హాలిడేస్లో అయితే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడైతే ఇక్కడ డిజైన్ చూడండి, ఎంట్రన్స్ ఒక వెదురు చెట్ల మధ్య వెదురుతో కూడినటువంటి డిజైను. అయితే ఇక్కడ సూర్యుడు అస్సలు పడవుడు కిందకి. అయితే ఇక్కడ చాలా ఉన్నాయంట. మనం నెక్స్ట్ జిప్ లైన్కి వెళ్దాము. తర్వాత కొండ మీద ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్ని చూద్దాము. ఇక్కడైతే కనుక సినిమా షూటింగ్ ఏమాత్రం తీసిపోకుండా ఉంది. అద్భుతమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. సో ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీస్తో రావచ్చు. ఎంత అద్భుతంగా మనకి ఒక సినిమాల్లో షూటింగ్ స్పాట్ లాగా, అంటే అంత వెదురు చెట్లతో అద్భుతమైన లొకేషన్లో ఉంది ఇది. ఎందుకంటే యాక్చువల్గా వర్షాకాలం కానీ వచ్చినట్లయితే ఇక్కడంతా గ్రీనరీగా ఉండి అద్భుతంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు సమ్మర్ కదా, కొద్దిగా వెదురు చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ఒకసారి అలా వెళ్తూ మనం లోపలికి వెళ్తూ చూద్దాము. అంటే ఇక్కడే చాలామంది విజిటర్స్ ఈరోజు హాలిడే కదా, శ్రీరామనవమి పండగ హాలిడే కాబట్టి పిల్లలతో ఫ్యామిలీస్తో వచ్చారు. అయితే ఇక్కడ ఒక మంచి ఏర్పాటు ఏంటంటే లోపలికి 500 మీటర్స్ దూరం ఉంది కాబట్టి అక్కడ ఎంట్రన్స్ నుంచి ఒక సఫారీ లాగా వాహనాన్ని ఏర్పాటు చేశారు. అది 10 రూపాయలు టికెట్ తీసుకుంటారండి. యాక్చువల్గా ఎంట్రన్స్ వచ్చేసి 30 రూపీస్, ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. అయినప్పటికీ కూడా పిల్లలకి, వృద్ధులకి, మహిళలకి చాలా ఇంపార్టెంట్. అయితే అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. అసలు ఎలా అంటే ఇక్కడ సూర్యరశ్మి పడకుండా అద్భుతమైన, నిజంగా చెప్పాలంటే వండర్ఫుల్ అవ్వచ్చు. మనకు షూటింగ్ స్పాట్ లాగా చాలా బాగుంది. ఎటు చూసినా కానీ అంటే ఒక ఆర్టిస్టిక్ డిజైన్గా ఏర్పాటు చేశారు. సూర్యుని యొక్క వేడి కూడా అస్సలు పడదు. అంటే మొత్తం బ్యాంబూ ట్రీ అనమాట, వెదురు చెట్లతో ఆర్టిస్టిక్గా చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ మనం బటర్ఫ్లైస్ కోసం చూస్తున్నాం, కానీ బటర్ఫ్లై పార్క్ అని పేరే కానీ బటర్ఫ్లైస్ అయితే ఇక్కడ మనకేమీ కనపడలేదు. చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ అంటే యాక్చువల్గా ముఖ్యంగా ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేసి ప్రజల కోసం ఒక వీకెండ్ సెలబ్రేట్ చేసుకోవటానికి, ప్రకృతి సమతుల్యత కాపాడటం కోసం ఇలాంటివి నగరవనాలు సృష్టిస్తుంటారు, ఏర్పాటు చేస్తుంటారు. అయితే మనం గతంలో కూడా నేను గుంటూరు దగ్గరలో పేరేచల్లలో నగరవనం వీడియో చేశాను. అలాంటిది ఇక్కడ మూలపాడు, కృష్ణా జిల్లా, విజయవాడకి 25 కిలోమీటర్స్ దూరంలో, అంటే ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత ఇక్కడ మూలపాడికి దగ్గరలో ఉంది. అయితే ఇక్కడైతే చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఔషధ మొక్కలు, తర్వాత టేకు మొక్కలు, తర్వాత అనేక రకాల అడవి మొక్కలుతో కూడుకొని చాలా అద్భుతంగా ఉంది. చూసారా, ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అంటే చీకటిగా ఉంది. మనం ఏమాత్రం కాకులు దూరని కారాడవి, చీమలు దూరని చిట్టడవి అంటాం కదా, అలాగుందన్నమాట ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే. ఇక్కడ కూర్చొని అందరూ ఫొటోస్ దిగుతున్నారు, ఒకసారి చూడండి అటు. అంటే ఇక్కడ మనకు మంచిగా ఫ్యామిలీస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ బటర్ఫ్లై పార్క్లో ఇంకొక అద్భుతమైన లొకేషన్ మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇక్కడ మనకి పిల్లల కోసం ఒక చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేశారు. అలాగే మనకి ఇక్కడ ఒక జస్ట్ వ్యూ పాయింట్ లాగా ఒక చెక్క బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే కనుక చూడండి, పైకి రండి ఒకసారి, పైకి వచ్చి
ఇక్కడ నుంచి ఫ్యామిలీస్తో పిల్లలు చక్కగా వచ్చేసి అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఈ అడవి మొక్కల మధ్య, వెదురు చెట్ల మధ్య ఒక పిల్లలు ఆడుకోవటానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళు కూడా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా ఆడుకోవటానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి వీళ్ళు ఎలా ఎంత చక్కగా హాయిగా, పిల్లలు పండగ కదా, శ్రీరామనవమి, హాయిగా వచ్చి అందరూ వచ్చేసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అద్భుతమైన లొకేషన్ ఉంది. అంటే వెదురు చెట్ల మధ్య మనకు ఇక్కడ కావాల్సినటువంటి అంటే వాకింగ్ ట్రాక్ ఉంది, ట్రెక్కింగ్ ఉంది, అలాగే చిల్డ్రన్ పార్కు, జిప్ లైనరు, అలాగే వ్యూ పాయింట్, అలాగే వెదురు చెట్ల మధ్య ఒక మంచి వుడ్ అడవుల అన్ని పరిచయం చేయటం, ఇలాంటివి అద్భుతమైనటువంటి విశేషాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మీరు చిల్డ్రన్ పార్క్లో ఉన్నాను నేను ప్రస్తుతం. చిల్డ్రన్ పార్క్లో అందరూ కూడా నీట్గా చూసారా, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి దూరంగా. నేను చిల్డ్రన్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వెళ్తూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. వ్యూ పాయింట్ కూడా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చుట్టూ చూడండి గ్రీనరీ లాన్ లాగా ఏర్పాటు చేశారు. చాలామంది ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఫొటోస్ షూట్ లాగా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఆ పక్కనే ఈ వ్యూ పాయింట్ పక్కనే యోగా సెంటర్ కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రశాంతంగా చక్కటి గ్రీనరీతో ఒక లాన్లా ఏర్పాటు చేశారు. అలాగే ఈ చూడండి, ఇలా వెళ్తే కనుక మనం యోగా సెంటర్కి వెళ్ళొచ్చు. అంటే యోగాను కూడా చేసుకోవడానికి అనుకూలంగా ఒక యోగా సెంటర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే అందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ఈ పార్కులో ఉన్నాయని మనకు తెలుస్తుంది. చూసారా, ఇది కూడా ప్రకృతి ఒడిలో అడవుల మధ్య, ఈ చెట్ల మధ్య ఎంత అద్భుతంగా ఉందో చూడండి యోగా సెంటర్. ఇక్కడ కనుక ప్రశాంతం కూర్చొని ధ్యానం చేస్తే మనకు స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి ఆరోగ్యానికి, మనసుకి చాలా హ్యాపీని, ఆనందాన్ని ఇస్తుందని అందులో డౌట్ ఏం లేదు. లొకేషన్స్ అని చెప్పుకోవాలి. ఇక్కడైతే వ్యూ పాయింట్ ఉంది చూసారా. ఈ వ్యూ పాయింట్ ద్వారా మనకి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ కాసేపు కూర్చొని మనం జస్ట్ టైం పాస్ చేయడానికైనా కానీ చూసారా, ఇక్కడ అందరూ వచ్చి ఫ్యామిలీస్ వచ్చేసి జస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. బాగా ఉన్నాను. యాక్చువల్గా ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అనేసరికి బటర్ఫ్లైస్ గురించి వెతుకుతున్నాం, కానీ బటర్ఫ్లైస్ దొరకలేదు. కానీ నెమలి డ్రెస్ వేసినటువంటి ఒక పాప, వాళ్ళ ఫ్యామిలీ మాత్రం దొరికారు. వీళ్ళని చూస్తుంటే ఇక్కడ ఏమేమి ఎలా చూశారు అంటే వీళ్ళ ఫీలింగ్స్లో ఇక్కడ పార్క్ ఎలా ఉందని అడుగుదాము. ఏమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పాప ఫంక్షన్ కని వచ్చామండి. బయట లొకేషన్ చూస్తుంటే అన్ని ఒకే దగ్గర ఉండేది అనేది ఏం లేదు. ఇక్కడ మాత్రం అన్ని ఒకే ప్యాకేజ్ లాగా ఉంది. అంటే సీనరీస్ గానీ, బొమ్మలు గానీ, నేచర్ గానీ అక్కడ అంటే మీ అర్థం ఏంటంటే కొంచెం దూరంగా ఉన్నాయని, లేకపోతే మొత్తం కలిపి ఉన్నాయని? మొత్తం ప్యాకేజ్. అంటే ఇక్కడ యోగా సెంటర్ ఒకటి, చిల్డ్రన్స్ పార్క్ ఒకటి, ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అని, జిప్ లైనర్ అని అన్ని కలిసి ఉన్నాయన్నమాట. యాక్చువల్ గా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విజయవాడ నుంచి వచ్చారు. ఈ పాప నువ్వేం చదువుతున్నావమ్మా? 6th క్లాస్. ఏ స్కూల్? రాయల్ విద్యానికేతన్. యువర్ డ్రెస్ ఈజ్ సో ఆసమ్. చాలా బాగున్నాం. మీరేమవుతారు? బావా. చూసారా, ఇక్కడ ఫ్యామిలీస్ తో అంటే శ్రీరామనవమి పండగ అయినప్పటికీ ఇక్కడ ఫ్యామిలీస్తో వచ్చి పిల్లలతో పెద్దవాళ్ళు కలిసి చక్కగా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక డెస్టినేషన్ అన్నమాట. ఈ వీళ్ళ మాటల్లో అయితే చక్కగా ఎంజాయ్ చేసి హాయిగా అంతా ఒక ప్యాకేజ్ లాగా ఉందని చెప్తున్నారు. అంటే అన్నీ కలిపినటువంటి ఒక టూరిస్ట్ ప్యాకేజ్ లాగా ఉంది. ఈ విధంగా నిజంగా చాలా మందికి తెలియదు మూలపాటు దగ్గర ఈ బటర్ఫ్లై పార్క్ ఉందనే విషయం. అయితే నాకు తెలియదు. తెలిసిన వెంటనే నేను వీడియో చేద్దామని వచ్చాను. వచ్చినందుకు చాలా అన్ని లొకేషన్స్తో పాటు చాలా చక్కటి వాతావరణం ఉందని మాత్రం నేను భావిస్తున్నాను.
ప్రతి చెప్పండి. ఒక్కరు పిల్లలు టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోతున్నారు, నేచర్ కి బాగా దూరం అయిపోతున్నారు. ఎస్ ఎస్ ఎస్. ఇలాంటి వాతావరణంలోకి సండేస్ కానీ వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ తీసుకొస్తే వాళ్ళు కొంచెం నేచర్ తో ఇంటరాక్ట్ అయినట్టు ఉండిద్ది. ఆ ఇంటర్నెట్ అనేది కొంచెం అవాయిడ్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ గా ఉంది. చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే నిజంగా ఇప్పుడు అంతా కూడా మనం ఫాస్ట్ యుగం అయిపోయింది. ఉదయం లెగిస్తే మన సెల్ ఫోనే. మన సెల్ ఫోన్ అనేది మన లైఫ్ లో డామినేట్ చేస్తుంది. అలా సెల్ పక్కన పెట్టేసి కాసేపు ప్రకృతిలో అంటే నేచర్తో కలిసి మనం నేచర్తో కలిసి మనం నడవచ్చు. పేరమ్మా నీ పేరు? నిత్యశ్రీ. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఏ స్కూలు? రాయల్ విద్యానికేతన్ లేబర్ కాలేజ్. రాయల్ విద్యానికేతన్ 6th క్లాస్ చదువుతుంది. చూసారా వీళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చారు. చక్కగా ఈ పాప డ్రెస్ చూస్తే మాత్రం అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎంత కష్టపడి డిజైన్ చేశారో కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ పాపగా డ్రెస్ మాత్రమే కాదండి, అమ్మాయి కూడా చాలా బాగుంది. ఇక్కడ నేచర్ నిజంగా చెప్పాలంటే నగరవనం పార్క్కే ఒక వెలుగులాగా ఉంది అమ్మాయి. సో పార్క్ లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే జిప్ లైనర్ అనేది ఉంది. ఇది ఆల్రెడీ పేరేచల్లో కూడా ఉంది మనకి గుంటూరులో. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ జిప్ లైన్, ఇక్కడ అడ్వెంచర్ ప్రియులకు చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఇక్కడ మనం ఇటు నుంచి వెళ్ళేసి చూడండి, ఇలా వెళ్ళి ఆ కొండ మీద నుంచి మనం చూసండి, వైర్స్ ఉన్నాయి చూడండి, 2 వైర్లు. అంటే ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి ఒక లైన్ జిప్ లాగా బెల్ట్ కట్టుకొని అక్కడి నుంచి అడ్వెంచరస్ లాగా ఒక స్లోప్ ఉంటుంది, ఇందులో జారి వస్తారు. కానీ ఇది ఎవరైనా సరే చెప్పేదానికంటే కూడా మనం ఆ అడ్వెంచర్ చేయగలిగితే మాత్రం ఆ థ్రిల్ వేరేగా ఉంటుంది. అయితే ఇప్పుడైతే మనకి టైం అయిపోయింది కాబట్టి, ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మనం ఆ ప్రయత్నం చేయలేదు. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ బటర్ఫ్లై పార్క్లో జిప్ లైనర్ కూడా ఉంది. ఎవరైనా సరే ఔత్సాహికులు వచ్చి ఈ జిప్ లైన్ ఒకసారి ట్రై చేసుకోవచ్చు.